ఈ రోజు ఈ వీడియోలో తలవన్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. బీజు మీనన్, ఆసిఫ్ అలీ లీడ్స్ గా జిస్ జాయ్ డైరెక్షన్ లో వచ్చిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ కేరళలో జరుగుతుంది. అక్కడ జయశంకర్ అనే వ్యక్తి చెపనం తోట పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తూ ఉంటాడు. తను మంచి ఆఫీసరే గాని బాగా కోపం ఎక్కువ. క్రిమినల్స్ తప్పు చేస్తేనే కాదు, సాటి పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసినా సరే ముందు తన్ని తర్వాత మాట్లాడతాడు. ఈ యాటిట్యూడ్ వల్ల తనకి డిపార్ట్మెంట్ లో మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు. ఇకపోతే రీసెంట్ గా మన సిఐ ఇంట్లో ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ అమ్మాయిని దారుణంగా చంపి సిఐ ఇంట్లో పడేస్తాడు. అయితే చనిపోయిన అమ్మాయికి మన సిఐకి మధ్య ఒక ఇష్యూ ఉంటది. ఆ ఇష్యూ మూలంగానే సిఐ అమ్మాయిని చంపేసి ఉంటాడని డిపార్ట్మెంట్ తో పాటు మీడియా కూడా తన మీద నిందలేస్తది. దాంతో మన సిఐ అరెస్ట్ అవుతాడు. ఇక ఈ కేసుని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే చపనం తోట స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న కార్తిక్ వాసుదేవన్ కి అప్పగిస్తారు పై అధికారులు. తను కూడా హానెస్ట్ ఆఫీసరే, కాకపోతే బాగా దూకుడు ఎక్కువ. అలా సిఐ హత్య చేశాడా లేదా అని ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన ఎస్ఐని ఆ కేసు ముప్పు తిప్పలు పెడుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు నడిచే కొద్దీ కేసు అంతకంతకు కాంప్లికేటెడ్ గా మారిపోద్ది. ఎంతగా అంటే ఆఖరికి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ కూడా ఆ కేసులో ఇరుక్కుపోతాడు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు, తనని ఎవరు చంపారు, చంపాక తీసుకొచ్చి సిఐ ఇంట్లో ఎందుకు పడేశారు, చనిపోయిన అమ్మాయికి సిఐకి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, ఒకవేళ నిజంగానే సిఐ ఆ మర్డర్ చేసి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నాడా, లేకపోతే నిజంగానే తనని ఎవరైనా ఈ కేసులో ఇరికిస్తున్నారా, ఈ ఇన్వెస్టిగేషన్ లో మన ఎస్ఐ కార్తిక్ బయటపెట్టిన నిజాలేంటి, అసలు ఇంతకీ తను ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో తనే ఎలా ఇరుక్కున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఇన్వెస్టిగేషన్ అంతా థ్రిల్లింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అసలు సినిమా లాస్ట్ వరకు ఆ హత్య ఎవరు చేశారు, సిఐని ఎందుకు ఇరికించారు అనేది మనకు అర్థం కాదు. సినిమాలో చాలా మంది సస్పెక్ట్స్ ఉంటారు, అందరికి సిఐతో ఇష్యూస్ ఉంటాయి. అందరూ సిఐని ఎట్టా మూసేద్దామా అని చూస్తా ఉంటారు. ఇలా అందరికి బలమైన మోటివ్ ఉండటంతో వాళ్ళందరి మీద మనకి డౌట్ ఉంటది. దాంతో లాస్ట్ వరకు ఎవడు వీడా వాడా అని మనం గెస్ చేస్తూనే ఉంటాం. సినిమా స్టార్ట్ అవటం కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అవర్ మన సిఐ క్యారెక్టర్ ని, ఎస్ఐ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకుంటారు. ఈ ఇద్దరు హానెస్ట్ ఆఫీసర్స్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ ఉంటది. ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నారనేది సెకండ్ హాఫ్ లో మనకు అర్థమైంది. అక్కడ పే ఆఫ్ బాగుంటది. ఇక దీంతో పాటు సిఐకి ఎవరెవరితో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తారు. ఈ పోర్షన్స్ కొద్ది వరకు స్లోగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే సిఐ ఇంట్లో శవం దొరుకుతుందో అక్కడి నుంచి సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఏదో అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు కాకుండా మన బుర్రకి గట్టిగానే పని చెప్తారు. ఇక సెకండ్ హాఫ్ లో అయితే కేసు చాలా కాంప్లికేటెడ్ అయిపోద్ది. ఒకానొక దశలో మనకి హత్య ఎవరు చేశారనే దానికంటే అది ఎలా చేశారు, సిఐని ఎలా ఇరికిచ్చారనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మరీ అద్భుతం కాకపోయినా బానే ఉంటది. ఇక క్లైమాక్స్ తర్వాత లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటది, అది కూడా మంచి హై ఇస్తుంది. మొత్తంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక్కసారి సినిమా పూర్తయ్యాక ఇది సింపుల్ కథే అనిపించినా ఆ సింపుల్ కథని డైరెక్టర్ చాలా తెలివిగా చూపించారు. అందుకే ఆయన ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బీజిఎం అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది కొంచెం కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాలు మీకు నచ్చిన జానర్ అయితే ఈ సినిమాని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వదు. ప్రస్తుతం ఇది సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.